ఓం శ్రీ సాయిరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. గీతా మహాత్మ్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ న పశ్యతి నిత్యం ధారయతే యస్తు సమోక్షమధిగచ్చతి. భగవద్గీతను అధ్యయనం చేసేవాడు ఇహంలో కష్టాలను కానీ పరంలో నరకాన్ని కానీ పొందడు. ఎవడైతే నిత్యము పారాయణ చేస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ ఒకచోట అధ్యయనం అని వాడాడు. మనం కేవలం పారాయణ మాత్రమే కాకుండా అర్థం చేసుకుంటూ పారాయణం చేయడాన్ని అధ్యయనం అంటారు. ఆ అర్థం చేసుకునే వాటిలో కూడా అర్థము, అంతరార్థము, పరమార్థము అని 3 రకాల జ్ఞానం దాగి ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాల్లో, ముఖ్యంగా గురువుల యొక్క వ్యాఖ్యానంలో. కనుక వీలైనంత వరకు గురువు అనుగ్రహంతో, భగవంతుని అనుగ్రహంతో ఆ 3 స్థాయిల్ని కూడా పొందే ప్రయత్నం చేయాలి. శరీరాభివృద్ధికి తల్లిపాలు ఎంత ఉపయోగపడతాయో అలాగే బుద్ధికి, వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. చనుబాల కన్నా కూడా భగవద్గీత ఎంతో శ్రేష్టమైంది. ఈ మాట చెప్పిన వారు వినోబా భావే. అంటే తల్లిపాల కంటే కూడా మనుష్యుడికి గీతా జ్ఞానం అవసరం. చూడండి, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించే భగవద్గీతని ఎంతమంది తమ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే పిల్లలకు నేర్పించడం సరే, తల్లిదండ్రులకు ఎంతమందికి గీతను పారాయణం చేసే అలవాటు ఉంది? నాకు తెలిసి 100కు 10 మంది కూడా మన హిందువులు గీతను పారాయణం చేసి ఉండరు. అందరూ చదువుకున్న వాళ్ళే. 70% దాకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దేశంలో. కానీ 10% మంది కూడా గీతం చదివిన వాళ్ళు ఉండరు. 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ చూడ్డానికి అవకాశము, సమయం ఉన్న మనకు గీతను పారాయణం చేసే సమయం లేదు. మనకే దాని మీద శ్రద్ధ లేనప్పుడు మన పిల్లలకి దాన్ని నేర్పించాలనే ఆలోచన మనకు ఎలా వస్తుంది? పిల్లలకి ఏదైనా రావాలి అంటే ముందు తల్లిదండ్రులకు దాని మీద శ్రద్ధ ఉండాలి, వారు కూడా ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు నేర్పించే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు. నేటి యువతకు అది కావాలి, ఇది కావాలి, నేటి యువతకు ఇది లేదు, అది లేదు అని అనడమే తెలుసు. కానీ తల్లిదండ్రులకు చెప్పే వాళ్ళు లేరు. ఈ పరిగెత్తే ప్రపంచంలో కుదురుగా కూర్చొని తిండి తినడానికి కూడా సమయం లేదు. ఇంకా గీత లాంటి మహాగ్రంథాలని అధ్యయనం చేసే అవకాశం, మనకు సమయం ఎక్కడుంటుంది? పరిగెత్తు పరిగెత్తు, సంపాదించు సంపాదించు, ఖర్చు పెట్టు. క్షణికమైనటువంటి ఇంద్రియ సుఖాల కోసం పరిగెడుతూ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే జ్ఞానాన్ని కోల్పోతున్నాడు మానవుడు. అందుకే ఎంత పరిగెత్తినా, ఎంత సంపాదించినా, ఎన్ని అనుభవించినా తృప్తి లేదు, మనశ్శాంతి లేదు. ఇక ఈ మానవుడిని ఎవరు కాపాడతారు? అది విషయం. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతాభ్యాసం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ. ఏ మానవుడైతే దుర్భరమైన ఈ సంసార సాగరాన్ని తరించదలిచినాడో వాడు గీతాభ్యాసం అనే పడవ మీద మాత్రమే దాన్ని సులువుగా దాటిపోగలుగుతాడు. వైష్ణవీయ తంత్రసారం చెప్తుంది. ఈ సంసార సాగరాన్ని
సులభంగా దాటటం. ఇప్పుడున్న యూత్ అంటుంది, సులభంగా దాటడం ఏంటండి, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం వేలకు వేలు, శని ఆదివారాలు చక్కగా పబ్బుల్లో గడుపుతున్నాం, చక్కగా రెస్టారెంట్‌లో తింటున్నాం, కార్లలో తిరుగుతున్నాం, అంతా సుఖాలే గదా! ఏముంది కష్టం? అవును. ముందు ముందు జీవితంలో తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. ఈ జీవితంలో గూడా తెలుస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఆ తెలిసే సమయానికి అంతా అయిపోతుంది. తెలుసుకునే సమయంలో ఏది తెలుసుకొని సంసారంలో దిగితే ఆ సంసార సాగరం సులభంగా దాటగలమో, అది తెలుసుకోకుండా సంసారంలో దిగితే ముందు ముందు వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడం చేతగాక మానవుడు నిర్వీర్యుడై, బలహీనుడై గతిస్తాడే తప్ప జయించలేడు. కాబట్టి గీతా జ్ఞానాన్ని పొందిన తర్వాతనే సంసారంలో చేరాలి. సంసారంలో ప్రవేశించాలి. ఆ ప్రయత్నం చెయ్యండి. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృదపి యేన మురారి సమార్చ్య తస్య కరోతి యమోపి న చర్చ. ఒకసారైనా కృష్ణుని పూజించిన, ఒక పురుషుడైనా గంగాజలం సేవించిన, కాస్తంతైనా గీతాధ్యానం చేసిన అలాంటి పుణ్యాత్ముల మీద యముడి దృష్టి పడదు. ఒక్కసారైనా కృష్ణుని పూజించమంటున్నాడు. ఒక్క దోషులైన గంగాజలాన్ని పానం చేయమంటున్నాడు. కొద్దిగైనా గీతను ధ్యానించండి అంటే అధ్యయనం చేయమంటున్నాడు. అలా చేసిన వారి మీద యముడి దృష్టి పడదు అంటే మరణం ఉండదని కాదు సుమా. మరణ భయం తొలగిపోతుంది. జ్ఞానం వల్ల లభించినటువంటి ఆ ధైర్య స్థైర్యాలు యముడి భయాన్ని, మరణ భయాన్ని తొలగించి మరణం అనేదే లేదు అనే జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది చెప్పిన వారు సాక్షాత్తు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. గీతను అధ్యయనం చేస్తే, కృష్ణుని పూజిస్తే, గంగాజలాన్ని సేవిస్తే యముడి భయం ఉండదు అంటే మరణ భయం ఉండదు, పాప భయం ఉండదు. అంటే చేసిన పాపాలన్నీ పోతాయా అంటే ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో పాపాలు అలాగే ఉంటాయి, పాప ఫలితాలు వస్తాయి, కానీ వాటిని అంటకుండా ఉండే జ్ఞానం వస్తుంది. అదే పాపాలు పోవడం అంటారు. ఓం శ్రీ సాయిరాం. జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై గీతామాత కీ జై.